కమాండ్ కంట్రోల్ సెంటర్ ఇక సీఎం క్యాంప్ ఆఫీస్. అమ్మ ఎంత ప్లాన్ వేసినారా రేవంత్ రెడ్డి. ఏకంగా కమాండ్ కంట్రోల్ సెంటర్లోనే సీఎం క్యాంప్ ఆఫీస్ పెట్టుకున్నారట. అంటే పోలీస్ వ్యవస్థను ఇక బంట్రాబుతుల కంటే అద్మానంగా వాడే కార్యక్రమం అనుకున్నది. ఏ చిన్నది వచ్చినా వెంటనే ముఖ్యమంత్రి గారి మీద ఏ ఆరోపణ వచ్చినా వదలద్దు అనే దానికి కమాండ్ కంట్రోల్ రూమ్నే ఏర్పరచుకున్నాడు. ఇక అంటే రేవంత్ రెడ్డి గారికి ఎంత టెన్షన్ అయితే, ఎంత ఆందోళన అయితే, ఎంత భయభ్రాంతుల్లో ఉంటే ఏకంగా కమాండ్ కంట్రోల్ రూమ్నే సీఎం క్యాంప్ ఆఫీస్ కింద పెట్టుకుంటాడు. అంటే నిత్యం పర్యవేక్షించడం, తన మీద ఎవరెవరు మాట్లాడుతున్నారు, తనకు వ్యతిరేకంగా ఎవరెవరు ఉన్నారు, వీళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలి, వీళ్ళందరి మీద ఇప్పుడు వేటు వేయాలి. దీనికోసమా గంత పెద్ద ప్రజాభవన్ ఉన్నది. ఏదో దిల్కుష్ మహల్ అన్నావు కదా, ఇక్కనే బేగంపేట్లు ఉంటుంది, దాన్ని మంచిగా చేసుకుని అలాగ దిగుతానంటే కదా, అల్లా లేదు ఏకంగా కమాండ్ కంట్రోల్ రూమ్లో దిగుతావా? అంటే ఇది పోలీసు వాళ్ళని భయపెట్టించి ఆ పోలీస్ వ్యవస్థనంతా నిర్వీర్యం చేసి వాడుకునే ప్రక్రియలో భాగమే అనిపిస్తుంది. ఇది సమీక్ష సమావేశాలకు వినియోగించుకోనున్న సీఎం సెక్రటరియట్లోని ముఖ్యమంత్రి ఛాంబర్లోను మార్పులు. పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ను క్యాంప్ ఆఫీస్ లాగా వాడుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. రెగ్యులర్ రివ్యూలకు దీన్ని వినియోగించుకోనున్నారు. క్యాంప్ ఆఫీస్ లేకపోవడంతో ఇప్పటికే అన్ని సౌకర్యాలతో ఉన్న కమాండ్ కంట్రోల్ సెంటర్లోని సీఎం ఛాంబర్ను సమీక్షా సమావేశాల కోసం వాడుకుంటున్నారు. ఇక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సెక్రటరియట్ 6వ ఫ్లోర్లోని సీఎం ఛాంబర్లోను మార్పులు. గీ వెలుగు పేపర్లోని ఏ చెప్తారు అన్నారా నీకు? ఏవుగా ఏం రాసిందంటే క్యాంప్ ఆఫీస్ లేకపోవడంతో ఈ ప్రజాభవన్ ఏంటిది? సీఎం క్యాంప్ ఆఫీస్ కాదా అది? ప్రగతి భవన్ దేని కట్టిండు? కట్టినప్పుడు కేసీఆర్ ఏమన్నాడు? ఇది నా సొంతానికి కట్టుకుంటున్నానే, రేపు ఇంకో ముఖ్యమంత్రి వస్తే ఇంకో ముఖ్యమంత్రి గారు కూడా ఉంటారు ఇక్కడ. 2000 కోట్లతో కట్టిన ప్రజాభవన్ ఇప్పుడు అప్పుడు ప్రగతి భవన్ ఇప్పుడు ప్రజాభవన్ గా మార్చింది కదా, అది లేదా? లేదని రాసిండు. ఇప్పటికే క్యాంప్ ఆఫీస్ లేదాట. ఏమైంది అది? దాంట్లో ఎవరు ఉంటాను? సీతక్క నూను బజ్జీ విక్రమార్కను పెట్టిండు. అసలు అది ఎవరి కోసం కట్టింది? ముఖ్యమంత్రి కార్యాలయం కోసం కట్టింది. అలా దగ్గర ఒకటేసారి 5000 మంది కూర్చునేటట్టు మీటింగ్ కోసం కూడా ఒక హాల్ కట్టిందట. 2000 కోట్లు గంగల కలిపి లేదంట. అలా ఎంత ముద్దుగా రాసుకొస్తాను చూడు కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలంగా. 2000 కోట్లతో కట్టిన అదే ప్రజాభవన్ అదే బిల్డింగ్ ను ఎందుకు వదిలేసిపోయినట్టు రేవంత్ రెడ్డి గారు? మీకేం భయం అవుతుందా? దయ్యాలు ఉన్నాయా, భూతాలు ఉన్నాయా, లేకపోతే ఏమైనా వాస్తుకు లేదా? ఇక్కడ ముఖ్యమంత్రి కార్యాలయం ఉండే లెఫ్ట్ లో, ఇప్పుడు ప్రగతి భవన్ కట్టిన దానికి లెఫ్ట్ లో ముఖ్యమంత్రి కార్యాలయం ఉండే. దాంట్లోనే చంద్రబాబు నాయుడు ఉన్నాడు, దాంట్లో రోషాయ్ ఉన్నాడు, దాంట్లో రాజశేఖర్ రెడ్డి ఉన్నాడు. అయితే దానికి వాస్తు లేదని ప్రగతి భవన్ కట్టిండు కేసీఆర్. మరి నీకేమన్నా వాస్తు నచ్చకపోతే మార్చుకో, మా పైసలే కదా. మీరేం కట్టెలు కొట్టో బండలు కొట్టో తీసుకొచ్చి పెట్టేది కాదు కదా, మా పైసలే పెట్టుకోరి. ప్రజాధనం అంతా వృధా చేయరు. లేదట క్యాంప్ హౌస్ లేదని అట సీఎం అదే కమాండ్ కంట్రోల్ రూమ్కు పోయిందట. ఎంత మంచిగా రాసుకొచ్చినారా వెలుగు పేపర్ కూడా. ఏ మాత్రం సిగ్గు అనిపించలేదు నీకు? ఉన్నదాన్ని వినియోగించుకుంటలేరు వాళ్ళు, లేదని రాసుకొస్తాను.